హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము గ్రీన్స్ థీరమ్ థర్డ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తున్నాం. ప్రాబ్లం 3 ఇది. ఓకే, ఇంతకు ముందు నేను 2 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ అయితే మన ప్లేలిస్ట్లో వెళ్ళి గ్రీన్స్ థీరమ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్లో మీరు చూడండి రిమైనింగ్ వీడియోస్. అండ్ ఎండ్ స్క్రీన్లోనూ నేను వీడియోస్ ఇస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ వీడియోలో అయితే నేను చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేశాను. ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి, గ్రీన్స్ థీరమ్ ప్రాబ్లమ్స్ కి ఎలా అప్లై చేయాలి, దాని గురించి అయితే డిస్కస్ చేశాను. ఎవరైతే చూడలేదు చూడండి. ఓకే, మీకు చాలా డీటెయిల్ గా అయితే అర్థమవుతుంది. ఓకే, ఇది ప్రాబ్లం అయితే చూడండి. యూజింగ్ ద గ్రీన్స్ థీరమ్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ x square y dx plus x square dy where c is the boundary described counterclockwise of the triangle with vertices 0, 0, 1, 0, 1, 1. ఓకే, మనకి ట్రయాంగల్ ఇచ్చింది. ఓకే, ఇక్కడే మనకు తెలిసిపోతుంది ట్రయాంగల్ ఇచ్చిందంటే క్లోజ్డ్ కర్వ్. ఓకే, గ్రీన్స్ థీరమ్ ఏంటి, మనకి గ్రీన్స్ థీరమ్ అప్లై చేయాలంటే మనకి మెయిన్ కండిషన్స్ ఏంటంటే ఫంక్షన్స్ p q దాని పార్షియల్ డెరివేటివ్స్ ఓకే కంటిన్యూస్ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఇది కంటిన్యూస్ ఉండాలి ఆన్ ది రీజన్ R. అండ్ ఏదైతే కర్వ్ ఇచ్చింటాడో ఆ కర్వ్ అనేది సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఉండాలి. అంటే క్లోజ్డ్ కర్వ్ ఉండాలి, సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, ఇవన్నీ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే గ్రీన్స్ థీరమ్ అనేది అప్లై చేయొచ్చు మనం. ఓకే, అర్థమైందా? ఓకే, ఇంకా డీటెయిల్గా తెలియాలంటే ఫస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ వీడియో అండ్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చినది ఏమి ఇచ్చారు ఫస్ట్ రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై. ఓకే, ఇక్కడ పి డిఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటుందో అది పి వాల్యూ ఎక్స్ స్క్వేర్ వై. అండ్ డిఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటుందో అది మనకి ఎక్స్ స్క్వేర్ క్యూ. డివై కోఎఫిషియంట్ ఏది ఉంటుందో అది ఎక్స్ స్క్వేర్. ఓకే, ఏదైతే మనకి వాల్యూస్ ఇచ్చాడో దీన్ని యూజ్ చేసి ఒక రఫ్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోండి. రఫ్ డయాగ్రామ్ 0, 0 అంటే ఇక్కడ 0, 0 అండ్ 1, 1 అంటే మనకి ఇది 1 అండ్ ఇది ఎక్స్ వాల్యూ 1. ఓకే, ఇది 1, 0 అంటే మనకి ఇది 1, 0. ఓకే, ఇది మనకి 1, 1. ఓకే, ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 1. ఇది ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఓకే, ఇదైతే పాయింట్స్ మనకి. ఓకే, ఇక్కడ ఇది ట్రయాంగల్. ఇదైతే ఏదైతే ట్రయాంగల్ ఉందో చూడండి, ఇది మనకి క్లోజ్డ్ కర్వ్. క్లోజ్డ్ ఉందా ఇది మనకి? సార్ ఓకే, ఈ రీజన్లో అయితే మనము ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ రీజన్లో అయితే మీరు ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇది మనకి క్లోజ్డ్ కర్వ్. ఈ రీజన్లో అయితే మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది మనకి ఏమవుతుంది, ఒక లైన్ ఏదైతుంది మనకి స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, అర్థమైందా? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది ఈ రెండు పాయింట్లని సాటిస్ఫై చేస్తుంది ఈక్వేషన్. ఇదేంటి మనకి ఈక్వేషన్, ఇది స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇక్కడ ఇప్పుడు బై గ్రీన్స్ థీరమ్ అప్లై చేయండి. బై గ్రీన్స్ థీరమ్ ఇంటిగ్రేషన్ c pdx plus qdy. ఇది గ్రీన్స్ థీరమ్ మనకి is equal to double integration over region R. Okay, dou q by dou x minus dou p by dou y dx dy. ఇది మనకి గ్రీన్స్ థీరమ్. ఓకే, దీని పార్షియల్ డెరివేటివ్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. dou p by dou y ఏమైతే మనకి విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డెరివేటివ్ చేస్తే అదర్ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్. ఓకే, ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ అలాగే పెట్టుకోండి. y డిఫరెన్షియేషన్ 1.
ఇంకా డో క్యూ బై డో ఎక్స్ ఓకే ఏమొస్తుంది 2x దట్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ రీజన్ ఏంటి మనకి ట్రయాంగల్ ఇది ఓకే ఇక్కడ చూడండి ఈ సింబల్ ఏమి ఇండికేట్ చేస్తుంది క్లోజ్డ్ కర్వ్ ఓకే అర్థమైందా ఇది ఇలా తీసుకోవాలి ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది క్లోజ్డ్ కర్వ్ అని ఇండికేట్ చేస్తుంది ఇది మనకి ట్రయాంగల్ కాబట్టి క్లోజ్డ్ ఇది ఓకే క్లోజ్డ్ కర్వ్ అవుతుంది మనకి ఓకే ఇక్కడ నేను స్టెప్ తీసుకుంటున్నా స్టెప్ ఏంటంటే ఇలా తీసుకుంటున్నా ఓకే అంటే ఏంటంటే ఇది వర్టికల్ స్టెప్ అంటే మనకి ఇలా తీసుకుంటాం ఓకే అంటే ఏంటంటే ఇది లోవర్ లిమిట్ ఇది అప్పర్ లిమిట్ అంటే వైకి సంబంధించిన లిమిట్ అంటే y ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ దీని వాల్యూ ఎంత మనకి y ఈజ్ ఈక్వల్ టు 0నా చూడండి y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ అప్పర్ లిమిట్ ఎంత మనకి y ఈజ్ ఈక్వల్ టు x ఇది అప్పర్ లిమిట్ అవుతుంది అండ్ x లిమిట్ ఏంటి 0 to 1 అండ్ డో క్యూ బై డో ఎక్స్ ఎంత మనకి 2x అండ్ డో పీ బై డో వై ఎంత మనకి x² ఓకే dy dx ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేయాలి తర్వాత విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయండి x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేయండి ఏమొస్తుంది మనకి 2x minus x² as it is అలాగే పెట్టుకోండి ఓకే విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ ఏంటి x లిమిట్స్ ఏంటి 0 to x dx ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది y విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ x is equal to 0 to 1 2x minus x² ఓకే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే x dx ఓకే x అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి ఏమొస్తుంది 2x² minus x³ dx ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుంది 2 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏంటి x³ by 3 minus x³ ఇంటిగ్రేషన్ ఏంటి x⁴ by 4 ఓకే 0 to 1 లిమిట్స్ అప్లై చేయండి ఏమొస్తుంది 2/3 minus 1/4 లోవర్ లిమిట్ 0 కూడా చేస్తే 0 ఓకే LCM 12 ఏమొస్తుంది 4 2s 8 minus 3 that is equal to 5/12 okay this is our required answer ఓకే ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా ఈ ప్రాబ్లం ఎలా సింప్లిఫై చేయాలని ఓకే ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్ గానే ఉంటుంది బట్ మీరు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ రఫ్ డయాగ్రామ్ వేసుకోవడము ఓకే ఇది చేస్తే చాలు ఈ రఫ్ డయాగ్రామ్ వేసి లిమిట్ ఫైండ్ అవుట్ చేసుకున్నారు అనుకోండి ఈజీగా మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటారు ఓకే ఇదైతే మీకు ఈ ప్రాబ్లం అనేది ఈ ప్రాబ్లంలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొకసారి డౌట్ ఉంటే వీడియో అయితే మరొకసారి చూడండి ఓకే నేను చాలా స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా ఎందుకంటే నేను ఏది స్కిప్ చేయకుండా మళ్ళీ అంటే ప్రీవియస్ వీడియోస్లో రిపీట్ చేసినైతే మళ్ళీ నేను రిపీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకే మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఫస్ట్ వీడియో అయితే చూడండి అక్కడ ఇంకా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడు మనం గ్రీన్స్ థీరం అప్లై చేస్తాము దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఓకే మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు జై భువనేశ్వరి